ఆ, ధర్మం, అధర్మం, సుఖం, దుఃఖం, ఇవన్నీ మనసు ఆడే గేమ్స్ ఇవన్నీ. ఆ, ఇప్పుడు ధర్మంగా ఉన్నవాడు ఆ తర్వాత అధర్మంగా ఉండొచ్చు కొన్నాళ్ళ తర్వాత. లేదు, అధర్మంలో ఉండేవాడు ఇంకొన్నాళ్ళ తర్వాత ధర్మంలోకి వెళ్ళవచ్చు. మనకే తెలీదు. ఉమ్. లేదు, కొన్ని విషయాల్లో ధర్మంగా ఉండొచ్చు, కొన్ని విషయాల్లో అధర్మంగా ఉండొచ్చు. కొన్ని విషయాల్లో నీతిపరుడుగా ఉండొచ్చు, కొన్ని విషయాల్లో అవినీతిపరుడుగా ఉండొచ్చు. తెలియకపోవచ్చు కూడా వాళ్ళకి అవినీతి అని. ఉదాహరణకి మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ట్రైన్ ఎక్కుతాం, బెర్త్ కావాలి. అవినీత డబ్బులు ఇవ్వడము, నీత బిల్లు కావాలా, బిల్లు కావాలి అంటే 500 కట్టాలి, లేకపోతే 100 రూపాయలు కట్టాలి అంటే నిజం చెప్పండి, టెంప్ట్ అవుతామా లేదా? 100 రూపాయలతో బెర్త్ తీసుకుందాము అని టెంప్ట్ అయ్యేవాళ్ళమే అందరము. సో నీత అవినీత అది రైట్. కొన్ని విషయాల్లో నీతి పరంగా ఉండొచ్చు, కొన్ని విషయాల్లో అవినీతి పరంగా ఉండొచ్చు. ఎంతటి వాడికైనా నిండా కాసిన మామిడి చెట్టు కనిపించింది అనుకోండి, తోట పక్క నుంచి వెడుతూ ఒక కాయ కొయ్యాలి అని అనిపిస్తుందా లేదా? ఓ జాంకాయ కొయ్యాలి అని అనిపిస్తుందా లేదా? ఎస్, నో? అది రైట్. ఇవి నిజానికి నువ్వు చాలా పెద్దవాడివి. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. నీ మనసులో కలిగే ఆలోచనలు ఇవన్నీ కూడా. అవన్నీ పట్టించుకోని అవసరం అది కాదు. అవన్నీ నేను బంధాన్ని కలగజేసేస్తున్నాయని గమనించుకో. దిస్ ఈజ్ గుడ్, దిస్ ఈజ్ బడ్. అయితే ఎక్కడ మనం కన్ఫ్యూజన్ ఎక్కడొస్తుంది అంటే, మాధురి చెప్పారు, అడిగారు నిన్నను. అంటే తప్పు చేసేవాళ్ళు, తప్పుడు పనులు చేసేవాళ్ళని మనము సరే నాయనా గురువుగారు చెప్పారు ధర్మాధర్మం చేసుకో, నేనేం పట్టించుకోను అనమని కాదు. కమ్యూనికేట్, మాట్లాడాలి. ఏ విధంగా మాట్లాడాలో అలా మాట్లాడాలి. గురుదేవులు ఇంకొకటి కూడా చెప్పారు కదా, మౌనము ఎదుటి వాళ్ళలో అలజడిని కలుగజేయకూడదు, నీ మాట కూడా ఎదుటి వాళ్ళలో అలజడిని కలుగజేయకూడదు. అలాగని కరెక్షన్ చేసి తీరాలి. ఎందుకు? అది మళ్ళీ లేదనుకో మన ఊర్లో అదే తిరుగుతూ ఉంటుంది. అయ్యో నేను మాట్లాడాల్సిందే మాట్లాడాల్సిందే, నువ్వు ఫ్రీ అయిపోవాలి అంటే ఎడ్యుకేట్ అండ్ ఇగ్నోర్. పతంజలి యోగ సూత్రంలో చెప్తారు కదా, ఇది తప్పు చేస్తున్నావు నువ్వు, ఇది నలుగురికి బాధని కలుగజేస్తోంది నీ యాక్ట్, నువ్వు అని అనకూడదు. స్కిల్ఫుల్ గా మనం అక్కడ మాట్లాడాలి. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు అలాంటి వాడివి అనే బదులు, నువ్వు ఈ పని చేసినందువల్ల నలుగురికి ఇబ్బంది కలుగుతోంది, ఈ పని ఇలా చేయకూడదు, అలా చేసి ప్రపోజ్ ఏ సొల్యూషన్ ఆల్సో, అలా చేసి ఉండాల్సింది అని కూడా చెప్పాలి. అండ్ ఆఫ్ కోర్స్ లాస్ట్ చాప్టర్ లో చెప్పారు, అడగందే ఇవ్వకూడదు. ఇంటెన్సిటీ. పార్ట్ 1 కోర్సు ఫస్ట్ మనం కోర్స్ చేస్తున్నప్పుడు మనం చూసాం 100%. అండ్ ఇంటెన్సిటీ, అవతల వాళ్ళలో అడగగానే మనం ఏం చెప్పాలని అవసరం లేదు. వాళ్ళలో అడగడంలో ఇంటెన్సిటీ ఉంటేనే మనం మాట్లాడాలి, అదర్వైజ్ ఊరుకోండి. ఆ పని లేదులే అని అడుగుతూ ఉంటారు కొంతమంది, వాళ్ళని ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమవుతోంది. ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుంటే ఏమవుతుంది? ధర్మం, సుఖం, దుఃఖం, మానసాని, ఇవన్నీ మనసులో ఉండేవే. అయితే ఇక్కడ ఇంకొక కంపారిజన్ చెప్తున్నారు గురుదేవులు. విష సర్పం మిమ్మల్ని ఎవరినైనా కరిచింది అనుకోండి, ఆ విషము ఆ, ఒళ్ళంతా అణువున నిండిపోతుంది. ఎలాగా అయితే ఆ విషం ఒళ్ళంతా నిండిపోయిందో, అణువణువున నిండిపోయిందో, ఈ కర్తృత్వ భావము, డూయర్షిప్ అనేది కూడా నీలో నిండిపోయింది. నేనే చేస్తున్నాను అన్ని అన్న ఫీలింగ్ ఎక్కువ అయిపోయి, అది అందులోంచి బయట పడడం ఎలాగో అర్థం కావట్లేదు కూడా మనిషికి. అది గ్రహించలేకపోతున్నాడు. ఎందుకు ఇది ఇలా జరుగుతోంది? డాక్టర్ అవ్వాల్సిన పరిస్థితులు అక్కడ అన్ని ఏర్పడ్డాయి కాబట్టి అతను డాక్టర్ అయ్యాడు. ఆ పని అలా జరుగుతోంది, నువ్వు అనుకున్నంత మాత్రాన అయిపోతాయా చెప్పండి? నో. అది అలా జరగాల్సింది ఉండి జరుగుతోంది. జీవితం ఆ డైరెక్షన్ లో ఫ్లో అవ్వాల్సింది ఉండి ఫ్లో అవుతోంది అంతే అన్న గ్రహింపు మనకి ఉండాలి అంటూ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు. నేను ఒక పద్యం, అబ్బా ఎంత బాగా వచ్చిందో, నేనే నా ఇలా రాశాను అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. అంటే ఎంత బాగా వచ్చిందండి అసలు, ఈ రోజు నేను అనుకోలేదు అసలు ఇంత బాగా వస్తుందని అంటాం కదా. అంటే అది అలా జరిగిపోయింది అని అంటున్నావా లేదా? దెన్ వాట్? మన చేతుల్లో ఏముంది? నిజానికి ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి అతి జాగ్రత్తగా వంట చేద్దాము అని అనుకున్న రోజు ఆ కూర తగులుతుంది కూడా.
ఉన్నాయా లేదా ఆ సందర్భాలు? విపరీతమైన జాగ్రత్త పడిపోతే ఆ కూర పాడైపోవచ్చు కూడా. అటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఎక్స్‌ట్రా ఎఫర్ట్ పెట్టినందువల్ల. రైట్. ఆ! సటిల్ వెయిల్ ఆఫ్ డూయర్‌షిప్ అంటున్నారు గురుదేవులు. చాలా సూక్ష్మమైన మాయ, మోహం, ఒక పొర అడ్డేస్తోంది మన కళ్ళకి నేనే చేశాను అన్న ఫీలింగు వచ్చేస్తోంది. ఇటువంటి ఎక్స్‌పీరియన్స్ ఉందా? ఆ! గురూజీనే ఇచ్చారండి. ఆ! గురూజీనే చేశారండి అన్న భావన ఎప్పుడో ఒకప్పుడు మనలో కలుగుతూ ఉంటుందా? లేదా చెప్పండి? యెస్, నో? ఆ! అలా అబ్బా! అసలు నా నాకు ఈ కారండి ఇంత అద్భుతంగా సెట్ అవుతుందని అనుకోలేదు. గురూజీనే ఇచ్చారండి. అసలు ఆ లొకాలిటీలో ఇల్లు కొనుక్కుందాము నేను కలలో కూడా ఊహించలేదండి. గురూజీనే సెట్ చేశారండి. అవునా? గురూజీనే చేసినప్పుడు కాన్సీక్వెన్సెస్ కూడా గురూజీనే అనుభవిస్తారు. ఎంజాయ్‌మెంట్ కూడా గురూజీనే అనుభవిస్తారు. చేసిన వాళ్ళకే గదా ఆనందం. చూడండి ఎంత ప్రేమ గురుదేవులకి. ఎప్పుడైతే గురుదేవిచ్చారు మనకేదైనా అని అనుకున్నామా ఆ కష్టం కాన్సిక్వెన్సెస్ ఏవైనా వచ్చాయి, ఈ పెయిన్ ఏమైనా వచ్చింది అంటే అది కూడా నాదే. ఇది ఇలా జరుగుతోంది అని గమనించండి. ఆ గ్రహింపుతో ఉండండి చాలు. ఎంత ప్రేమ గురుదేవకి మనమంటే. ఆ పెయిన్ కూడా నాదే అవుతుంది అలాంటప్పుడు. మీరెందుకు ఇది గ్రహించటం లేదు? ఆ పెయిన్ కూడా తీసేసుకుంటాడాయన. హ్మ్. ఎంజాయ్‌మెంట్ అయినా, సఫరింగ్ అయినా ఇచ్చిన వాడిదే కదా! సో, చాలా బావుంది అని ఒకరోజు రాత్రి డిన్నరు ఫుల్ కొడేశారనుకుందాం. కడుపు నిండా లాగించేశారు. నెక్స్ట్ డే కడుపు నొప్పొస్తుంది. ఫుడ్ తింటున్నప్పుడు అబ్బా! గురూజీ సూపర్ డూపర్ ప్రసాదం ఇచ్చారు ఈరోజు అని ఎలా అయితే అనుకుంటారో, నెక్స్ట్ డే ఆ ఫుడ్ ఎక్కువైపోయి ఇబ్బంది పడుతున్నప్పుడు అది కూడా గురూజీనే ఇచ్చారు. నేనే మిమ్మల్ని అంతలా తినేలాగా చేశాను అని అన్నాను అని అనుకోండి. న కర్తాసి, న భోక్తాసి, ముక్త ఏవాసి సర్వదా. నీ సహజమైన ప్రకృతి ఏమి ఈ క్షణంలో నేను చేసేవాడిని నేను కాదు. అనుభవించేవాడిని కూడా నేను కాదు అని ఎప్పుడైతే మీరు గ్రహించారో అప్పుడు ఆ క్షణంలో మీరు ముక్తుడైపోయినట్లే, బంధముక్తుడైపోయినట్లే. మీకా బంధమనేది లేనే లేదు. ఒకవేళ ఏదైనా పెయినొచ్చిందనుకోండి, నా బాడీలో ఈ పెయిన్ అలా నడుస్తోందండి అని గమనించండి చాలు అంతే. నేనే తెచ్చుకున్నాను పెయిను అని కాదు. మనం తెచ్చుకున్నామా? చెప్పండి. కావాలని ఎవడైనా కాలు విరగ్గొట్టుకుంటాడా? లేదు కదా! అదెలా జరిగిపోయింది. ఎలా అయితే కాలు విరగడం అలా జరిగిపోయిందో, అలాగనే ఆ పెయిన్ కూడా అలా వచ్చింది అన్న భావన మనం గ్రహిస్తే, గమనిస్తే ఆ నొప్పిని అలా జరిగిపోతోంది. అదలా ఆ శరీరానికి అలా నొప్పొచ్చిందని చిన్న గ్యాప్ తీసుకుంటే, తీసుకొని ఆ నొప్పి అలా వచ్చింది, జరిగిపోతోంది అని అనుకుంటే హ్మ్. గమనించండి చాలు. కొంచెం ఆహ్, నొప్పిగా అనిపించినా, బాధగా అనిపించినా, సంతోషంగా అనిపించినా, దుఃఖంగా అనిపించినా, కొంచెం టైట్‌నెస్ అనిపించినా జస్ట్ అబ్జర్వ్ చెయ్యండి. అది అలా జరిగిపోతోంది. నేను తెచ్చుకున్నది కాదు. సుఖం, దుఃఖం నకోపి దాత అదలా జరుగుతుంది అంతే. ఎవరు ఇచ్చేదేం గాదు. ఇదిలా జరుగుతోంది అని అనుకున్నారనుకోండి. ఆ గ్రహింపు ఆ క్షణంలో ఉందనుకోండి. నా కర్తాసి, నా భోక్తాసి నేను కాదు అని ఎప్పుడైతే అనుకున్నారో ఇది ఎప్పుడైనా ఎక్స్‌పీరియన్స్ చేశారా? పరధ్యానంగా అంటూ ఒంటి మీద వేడి నీళ్ళు పోసుకున్నారనుకోండి. ఎవరి శరీరం మీదో ఒంటి మీద నీళ్లు పడ్డట్టు అనిపిస్తుంది కానీ నా ఒంటి మీద నీళ్లు పడ్డాయి అన్న భావన ఉండదు. ఇదెప్పుడైనా మీకు ఎక్స్‌పీరియన్స్ అయిందా లేదా?
లేదంటే గురుదేవులు చెప్తున్నారు ఎక్స్పెరిమెంట్ చేయండి. చల్లటి నీళ్ళలో చేయి ముంచండి. ఆ తర్వాత గ్లాసో పెన్నో పట్టుకోండి. చేతులతో పట్టుకున్న ఫీలింగ్ ఉండదు. మీరు పట్టుకోగలుగుతారు. గ్రిప్ ఉంటుంది కానీ టచ్ అనేది ఉండదు చూడండి. అర్థమవుతోంది. ఆ బాడీకి మీకు ఆ గ్యాప్ మీరు తీసుకున్నారనుకోండి. హ్మ్. ఇంకొక విధంగా కూడా అనస్థీషియా ఇచ్చినప్పుడు ఆ సెపరేషన్ మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. మీ శరీరం మీది కాదు అనే భావన మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారండి. ఆహ్, బాడీ వేరు. మీ పొట్ట కట్ చేశారనుకోండి, ఒక్కొక్కసారి తెలియచ్చు పొట్ట కట్ చేస్తున్నారు అని. కానీ మన పొట్ట అనిపిచ్చదు. చూస్తున్నా సరే మనకి తెలీదు. అనస్థీషియా ఇస్తే ఎవరిదో బాడీ కట్ అవుతోందేమో అనేటట్లు ఐ హాడ్ దిస్ ఎక్స్‌పీరియన్స్ యాక్చువల్లీ. హ్మ్. ఆహ్, పొట్ట కట్ చేసినా సరే మన పొట్ట అనిపిచ్చదు. ఏదో జరుగుతోందేమో అని అలా అక్కడ కట్ చేస్తే ఎవరికైనా రక్తం గారుతుంది కదా! కానీ మనం అలా చూడగలం దాన్ని. యెస్. నాకు అనస్థీషియా పవర్ పోయి పో తెలిసింది నాకు. అంటే మొత్తం బాడీ అంతటికి అనస్థీషియా ఇచ్చారు. పొట్ట కోస్తే నాకు తెలిసింది. తెలిసి డాక్టర్స్‌తో నేను జెప్పాను. నేను జూస్తానది. అంటే మీరెలా జూస్తారు మేడం అన్నారు. అందరూ వాళ్ళందరూ నా స్టూడెంట్సే. నా దగ్గర ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్ చేసిన వాళ్ళే. అనస్థెటిస్ట్ దగ్గర నుంచి మొత్తం అందరూ డాక్టర్లు చేసేసాను. సో, మీరెలా జూస్తారు మేడం మీ పొట్ట అంటే వాళ్ళు, పైన అద్దం పెట్టండి. అద్దంలో చూస్తాను. నాకు తెలుస్తోంది మీరు పొట్ట కోస్తున్నది అన్నాను. అంటే మేడంకి అనస్థీషియా దిగిపోయింది. మళ్ళీ ఇవ్వండిరా ఇంకో డోసు అని మళ్ళీ అనస్థీషియా ఇచ్చి నాకు మళ్ళీ కంటిన్యూ చేశారు ఆపరేషన్. ఇట్ హ్యాపెన్స్. మీకెవరికైనా ఉందా ఎక్స్‌పీరియన్సు? అనస్థీషియా ఇచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. అది నాకు కాదు జరుగుతోంది అని అనిపిస్తుంది. డెంటిస్ట్ దగ్గరికెళ్ళండి. లోకల్ అనస్థీషియా ఇస్తారు కదా! ఆ పన్ను పీకుతూ ఉంటే నా పన్ను పీకుతున్నట్టు అనిపిచ్చదు. మనకి హోష్ ఉంటుంది. ఆ! సో, ముక్త ఏవాసి సర్వదా. ఎప్పుడైతే గ్యాప్ తీసుకున్నారో బాడీ, మైండ్ ఇవన్నీ కాదు. అది మించినదేదో ఆత్మ ఉంది చూసారు. శాశ్వతం అది నేను. ఆ చైతన్యం నేను. వీటన్నిటికంటే కూడా చాలా పెద్దది నేను. బిగ్గర్ ఐ. అది ఎప్పుడైతే గ్రహింపులోకొచ్చారో ఆటోమేటిక్‌గా ముక్త ఏవాసి సర్వదా. బంధముక్తుడు అవ్వవు. ఇంక ముక్తి అయిపోతావు అంతే. బంధం అనేది ఉండనే ఉండదు. యూ ఆర్ ఫ్రీ. నువ్వు అనంత ఆకాశం అయిపోతావు. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకొక లిటిగేషన్ గురుదేవులు చూడండి. మనకంతా అవగాహన ఉందో లేదో కానీ చెప్తున్నారు. మళ్ళీ ఇంకొంచెం డీపర్ లెవెల్‌లోకి తీసుకెడుతున్నారు. నేను ముక్తుడునవ్వాలి అని అనుకోవడం కూడా మళ్ళీ బంధం కలుగజేస్తుంది. మళ్ళీ ఇదో బాధ. ఇన్నాళ్ళు మనకి బంధమా, ముక్తా, మోక్షమా అన్న ఐడియా లేదు. రైట్. మళ్ళీ అమ్మో! నేను బంధంలో చిక్కుకుపోయానే. నేనెప్పుడు ముక్తుడినవుతాను అని అనుకుని మళ్ళీ అది ఇంకొక ఆ క్రేవింగ్. ముక్తి కావాలి, మోక్షం కావాలి అనే క్రేవింగ్ మళ్ళీ బాధగా మనకి బంధం కలగచేసేస్తుందట. సీ హౌ ఆహ్, అని చెప్తున్నారు. ఎప్పుడో ఏదో మోక్షం, ముక్తి వస్తుంది, ఫ్రీ అయిపోతావు, బంధాల నుంచి బయటపడతావు అని కాదు. ఇప్పుడే నువ్వు ఫ్రీ అయిపోయావు. యూ ఆర్ ఫ్రీ మై డియర్ అని చెప్తున్నారు ఇక్కడ గురుదేవులు. హ్మ్. అదే ఇందాకలా అనుకున్నాం కదా! ఎలా అయితే ఆహ్, కాలనాగు కాటేస్తే ఆ విషం అణువణువున నిండిపోతుందో, కణంలోని మనలో నేనే చేస్తున్నాను. అహం అనేది నిండిపోయి ఉంది. ఆహా! నువ్వు కాదు చేస్తున్నది, జీవితం అలా జరిగిపోతోంది అన్న గ్రహింపు ఉండాలండి. హ్మ్. మనసులో అప్స్ అండ్ డౌన్స్ ఒస్తాయి. సుఖ దుఃఖాలొస్తాయి. ఎన్నో రకరకాల పరిస్థితులొస్తూ ఉంటాయి. హ్మ్. ఎవరైనా సరే ఈ భూమి మీద ఏ ఒక్కరైనా సరే ఎప్పుడూ నేను అన్‌హ్యాపీగానే ఉన్నాను. ఎప్పుడూ నాకు సంతోషం లేదండి అని అన్నవాళ్ళు ఉంటారా చెప్పండి? ఎప్పుడూ నాకు ఫెయిల్యూర్సేనండి అని అన్నారనుకోండి అందులో నిజం ఎంత వరకు ఉంది? ఎందుకిలా అంటున్నాను అంటే నిండా మునిగిన వాడికి చలేంటి అంటారు. ఈ సామెత తెలుసా మీకు? నిండా మునిగిపోతే చలి తెలియదు వాడికి.
ఒక కాలో చెయ్యో తలో పైన ఉందనుకోండి, మిగతా బాడీ ఇక్కడ దాకా నదిలో మునుగున్నాడు అనుకుందాం చల్లటి నీళ్ళల్లో. ఈ మిగతా ఈ తలకాయ అంతా కూడా పైన ఉండే వేడి వాతావరణాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటే, మిగతా బాడీ చల్లదనాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తోంది. అమ్మో చలేస్తోంది అని అనిపిస్తుంది. నిండా మునిగిపోతే అంతా ఒకటే టెంపరేచర్ ఎక్స్పీరియన్స్ చేస్తే నిండా మునిగిన వాడికి చలి ఉండదు. ఎప్పుడూ సంతోషం లేదు, దుఃఖమే నా జీవితంలో అని అనుకోవడానికి అవకాశం లేదు. ఎప్పుడూ నాకు ఫెయిల్యూర్సేనండి, సక్సెసే లేదు అని అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకు అంటే, ఎప్పుడూ నాకు దుఃఖమే అని అన్నవాడు ఎప్పుడో ఒక దగ్గర సంతోషాన్ని ఎక్స్‌పీరియన్స్ చేశాడు కాబట్టే, అది నాకు లేదు అని అనగలుగుతున్నాడు. యూ ఆర్ గెట్టింగ్ వాట్ ఐయామ్ సేయింగ్. ఎప్పుడూ నేను ఫెయిల్యూరే అని అన్నాడు అనుకోండి, చాయిస్ లేదు. ఎక్కడో ఒక దగ్గర వాడు సక్సెస్ ఎక్స్‌పీరియన్స్ చేశాడు కాబట్టే ఎప్పుడూ నేను ఫెయిల్యూరు అని చెప్పి అంటున్నాడు. అర్థమవుతోంది. ఎప్పుడో ఒకప్పుడు వేడి వాతావరణం ఎలా ఉంటుంది అని ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే చల్లటి వాతావరణం మీద కంప్లెయింట్ వస్తుంది వాడికి. అబ్బా! చల్లగా ఉందండి, వేడి కావాలి అని ఎలా అంటాడు? అది ఇంకా బెటరు అన్న ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టే. సో, ఆల్‌వేస్ అదే అన్న మాట తీసేసేయండి. హ్మ్. ఎప్పుడూ అలా అవుతుందది. ఆ! ఫెయిల్యూర్ అనేది కూడా కావాలని కోరుకుంటున్నావేమో లేకపోతే. అది నీ నేచర్ అయిపోయింది. రైట్? సో, కొన్ని క్షణాలు నువ్వు హ్యాపీగా ఉన్నావు. ఫ్రీగా ఉన్నావు. ఎప్పుడూ బంధంలోనే లేవు నువ్వు. ఒక్కొక్కసారి ఫ్రీగా కూడా ఉన్నావు. కాబట్టే బంధముక్తుడవ్వాలి అని కోరుకుంటున్నావు. గమనించండి. ఎప్పుడూ బంధాల్లో చిక్కుకుపోయే ఉంటానా? కాదు. ఎప్పుడో ఒక దగ్గర ఫ్రీడమ్ అనేది నువ్వు ఎక్స్‌పీరియన్స్ చేసావు కాబట్టే, నువ్వు ముక్తి బంధం నుంచి బయటపడాలి అని కోరుకుంటున్నావు. ఆ క్షణాలున్నాయి చూసారు, అవి చాలు. కొన్ని క్షణాలైనా బంధం లేకుండా ఫ్రీగా ఉందే మైండ్ లెట్ గో చేసేసి ఆహ్, ఆ క్షణాలు చాలు జీవితాన్ని సుసంపన్నం చేయడానికి. అయితే ఇలా కూడా చెప్తున్నారు గురుదేవులు. ఆలోచనలు లేని స్థితి కావాలండి. ఇవాళెందుకో ధ్యానంలో ఆలోచనలొస్తూనే ఉన్నాయి. ఎందుకనగలుగుతున్నావు ఆలోచనలు? ఎప్పుడూ నా మైండ్‌లో ఆలోచనలేనండి అంటారు. ఎప్పుడూ మైండ్‌లో ఆలోచనలున్నాయి అని గమనించగలిగావు అంటే, ఆలోచనలు లేని స్థితి నువ్వెప్పుడో ఒక దగ్గర ఎక్స్‌పీరియన్స్ చేసావు కాబట్టే, నువ్వు ఇది చెప్పగలుగుతున్నావు. అయితే హ్యాపీగా ఉండడానికి సొల్యూషన్ ఏంటి దీనికి? ఏం చెయ్యాలి? న కర్తాసి, న భోక్తాసి, ముక్త ఏవాసి సర్వదా బాగుందండి. సో, ఏం చెయ్యాలి? అది రేపు చూద్దాము. నాహం కర్తేతి విశ్వాస అమృతం పీత్వా సుఖీ భవ. అమృతం ఏంటి అనేది రేపు చూద్దాం. జై గురుదేవ్.